కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంట. మనం కొత్తగా కొనుక్కున్న ఇల్లు ఇదే. ఇల్లు చాలా బాగుందండి. అవును. సరే ఆ లగేజ్ సర్దు, పిల్లలకు ఆకలి అయినట్టుంది, పిల్లల కోసం ఏదైనా టిఫిన్ చేయి. సరేనండి. ఏంటండి ఈ ఇల్లు కొనుక్కొని వచ్చింది మీరేనా? అవునండి నేనే. నా పేరు మంజునాథ్ అండి, పక్కింట్లో ఉంటాను. మంజునాథ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు మనోరమ. ఈ పిల్లలు మీ చుట్టాల పిల్లలా? కాదండి నా పిల్లలే. నలుగురు? నలుగురు. గవర్నమెంట్ ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అంటుంది, కానీ మీరు చాలా హద్దులు దాటినట్టున్నారే. మంజునాథ్ గారు, మా నాన్న పోయేటప్పుడు నాతో ఒకటే మాట అన్నాడు, అరే మనోరమ మనం పోయాక మనల్ని మోయడానికి నలుగురు ఉండాలరా అన్నాడు. మా నాన్న చెప్పింది కరెక్టే అనిపించిందండి. ఒక్క నిమిషం కూడా ఆలోచించాల. నలుగురు కన్నా మీ నాన్నగారు చెప్పిన నలుగురు అంటే బయట వాళ్ళని అర్థం, ఆ నలుగురిని ఇంట్లోనే రెడీ చేసుకోవాలని కాదండి. ఈ విషయం తెలియక అన్ని పనులు వదిలేసి పిల్లల్ని నేను నలుగురు కావడానికి ఉన్నానే నేను. అయ్యో మా నాన్న క్లారిటీగా చెప్పడం మిస్ అయినట్టున్నాడే కొద్దిగా. ఆయన క్లారిటీగానే చెప్పాడండి, మీరే ఆ క్లారిటీ మిస్ ఫైర్ చేశారు. సర్లే మంజునాథ గారు, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు వదిలిన తూటాలని కన్న పిల్లల్ని వెనక్కి తీసుకోలేం కదా. మీకెంత పిల్లలు? ఇంకా లేరు. అదేంటండి? కొంతకాలం వద్దనుకున్నాం, ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాం. మంజునాథ గారు, ఆకలేసినప్పుడే అన్నం తినాలి, దాహం వేసినప్పుడే నీళ్ళు తాగాలి, తర్వాత తింటాను తర్వాత తాగుతున్నా అంటే పరిస్థితులు అనుకునిచ్చాలిగా. టిఫిన్ లేక పల్లి చట్నీ చేయమంటారా కొబ్బరి చట్నీ చేయమంటారా? ఇంతకీ ఆ పిల్లలు ఎవరండి? నా పిల్లలే అండి. పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారండి. పిల్లలు ఇదిగోండి పల్లీలు తీసుకోండి. మనోరమ గారు పిల్లల పద్ధతిగా బాగానే పెంచినట్టున్నారే. మంజునాథ, వినయం అనేది మా వంశంలో వారసత్వంగా ఇస్తాం. నువ్వే పెట్టా కాదురా, మిమ్మల్ని పల్లీలు తీసుకోమంటే ఒక్కడు తీసుకోలేదు, ఆంటీ పెడితేనేమో అందరూ తీసుకున్నారేంట్రా? మా చిన్న చేతులు కదా మేము తీసుకుంటే కొద్దిగా వస్తాయి, ఆంటీ పెద్ద చేతులు కదా ఎక్కువ వస్తాయి. మనోరమ గారు, ఇది కూడా వారసత్వమేనా? ఇది వారసత్వానికి సంబంధం లేదు మంజునాథ, ఇది వాళ్ళకే సంబంధం. దేవుడా అంకుల్ నన్ను ఎత్తుకోరా, ముద్దు పెడతాను. దానా ముద్దు పెడతానన్నది నాకు కదా? నీ ఫేస్ లో నన్ను ముద్దు పెడతారా? మనోరమ, ఏంటి కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ నాకు ఏ సంబంధం లేదు మంజునాథ, ఇదంతా వాళ్ళ కాన్సెప్టే. పల్లీలు అయిపోయే చట్నీ దేంతో చేయమంటారు? నువ్వు లోపలికి వెళ్ళా మెంటల్ దానా. హలో రామూర్తి గారు. అంకుల్ ఏంట్రా? ఒక్కసారి స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్న బిల్డింగ్ నుంచి దూకరా. లుంగి ఊడిపోయిందిరా. చిన్న పిల్లల మీద లుంగి పేసే డాన్స్ చేస్తాడు, తెలివి ఉందా? బర్రెలాగా పెళ్తావు. సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడక మనోరమ, ఆ లుంగి ఇప్పింది మీ పిల్లలే. లుంగి ఇప్పుడే కాకుండా స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని ఆ బిల్డింగ్ మీద దూకమంటున్నారు. దూకుతాయన్నదంటే ఆ పిల్లలు సంతోషపడతారుగా. నీ పిల్లలు కాబట్టి నువ్వు స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని బిల్డింగ్ల మీద దూకుతావు, అపార్ట్మెంట్ మీద దూకుతావు. నువ్వు దూకు, నేను ఎందుకు దూకుతాను? మంజునాథ, నా పిల్లలు అడగాలి కానీ అపార్ట్మెంట్ బిల్డింగ్లు కాదు. సూర్యుడి మీద నుంచి చంద్రుడి మీదకి దూకుతా, చంద్రుడి మీద నుంచి సూర్యుడి మీదకి దూకుతా. లేరా దూకమంటారా? సర్లేరా దూకంలేరా. భలే ఫ్యామిలీ దొరికిందిరా నా పక్కనే. ఫ్యామిలీ గురించి నువ్వే మాట్లాడలే, ఫ్యామిలీ ప్లానింగ్ లోడివి. సరే నాన్న, లోపలికి వెళ్ళి పాలు తాగుతాం పద. సరే చెప్పేసిరా పదండ్రా. అరే నా పర్సురా. మనోరమ ఏంటి మంజునాథ? నీ పిల్లడు నా పరిస్థితికి వచ్చాడయ్యా. పరిస్థితికి వచ్చాడా? వాడు చాలా మొండోడే, అంత ఈజీగా ఇవ్వడే పర్సాడు.
ఒక పని చేయ మంజునాథ. ఏంటది? నాది పర్సు పోయింది, దయగల మనుషులకు ఎవరికైనా నా పర్సు దొరుకుంటే ఒకసారి తెచ్చివ్వండి నాయనా, ఒకసారి తెచ్చివ్వండి నాయనా అని ఒక మాట చెప్తే వాడు తెచ్చిస్తాడు. మైండ్ ఏమైనా తప్పిందా నీకు? నేను ఎందుకు అడుక్కోవాలి? నేను సలహా ఇచ్చాను, పాటిస్తే పర్సు వస్తుంది, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. రెండిట్లో ఏది కావాలి నీకు? పర్సే కావాలి. మరి అడుగు మరి. నేను పర్సు ఎక్కడో పోగొట్టుకున్నాను, దయగల మనుషులకు ఎవరికైనా దొరికినట్లయితే నా పర్సు నాకు తెచ్చేవండి అయ్యా, మీకు దండం పెడతాను. నా ఇంట్లోంచి ఎత్తుకొచ్చేసి బజార్లో దొరికిందంటే వెదవన్నారేదో. ఇటు పిల్లల మీద అరవకూడదు మంజునాథ, ఏం తెలుసు నీకు? నీ పిల్లలు మామూలుగా లేరురా, రకరకాలుగా ఉన్నారు. ఉంటారు మరి, రకరకాల పిల్లలు ఉంటారు. అరే ట్రైన్ ఆట ఆడుకుందామా? పదండి. మనోరమా, మనోరమా. ఏంటి మంజునాథ పడుకున్నాను లేపుతావేంటి? పడుకోవాలా వద్దా? పడుకోవాలా వద్దా? హ్యాపీగా పడుకోరా రే. పొలం మన నలుగురు కానీ పక్కింటోడి మీద పడేసావు, నువ్వేమో భార్య పక్కన హాయిగా నిద్రపోతున్నావు. మేము నిద్రపోవసం లేదంట్రా. ఏంట్రా ఎల్లరి పిల్లలతోటి? మంజునాథ నువ్వు చిన్నప్పుడు అల్లరి చేయలేదా? పక్కింట్లో ఆడుకోకుండా పెద్దోడు అయిపోయావు మంజునాథ. బాల్యం మర్చిపోయిన వాడు నా దృష్టిలో బర్రెతో సమానం, బర్రెతో సమానం. పడుకుందాం పదండి, రండి. ఏంట్రా? నన్ను దత్తత తీసుకొని మీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసి వచ్చి. ఈ మాటలన్నీ మీ నాన్న నేర్పుతున్నాడా లేకపోతే నువ్వే మాట్లాడుతున్నావురా? లేదు, ఇది మేమే ఎవరు సొంత నిర్ణయాలు వాళ్ళే తీసుకోవాలని మా నాన్న చెప్పాడు. ఇలాంటి పనికిమాల విషయాలు మాత్రం బాగా నేర్పుతారు. పనికిమాలినోడు. ఎవరు కావాలని ఆస్తి? గుడ్ మార్నింగ్ మై సన్స్. సరే నన్ను అందరు ఎక్సర్సైజ్ చేయండి. డాడీ కరెంట్ ఎలా తయారు చేస్తారు డాడీ? కరెంటు నీళ్ళతో తయారు చేస్తారు నాన్న. నీళ్ళతోనా? అవును నాన్న. సరే మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే నేను స్నానం చేసి వస్తా. అదే నీళ్ళతో కరెంట్ ఎలా తయారు చూద్దామా? ఏంటండి? అరే కరెంట్ పట్టుకుందా? ఏంటి మంజునాథ వేడి నీళ్ళు ఎవరన్నా ఇలా కాగబెట్టుకుంటారా? దరిద్రుడా, నేను కాగబెట్టుకోవడం ఏంట్రా? కరెంట్ వేడి పెట్టింది మీ పిల్లలు. ఏంటి పిల్లలు కొడతావు? అసలు నీళ్ళతో కరెంట్ ఎలా తయారవుతుంది అనే ఆలోచన పిల్లలు వచ్చింది చూడు, దానికి నువ్వు అప్రిషియేట్ చేయాలి తెలుసా? అప్రిషియేట్ చేయాలి. మరి ఒక న్యూటన్, ఒక థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళు గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించారు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయడం బట్టి కాదు, పక్కింట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయడం బట్టి గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించారు. అదే వాళ్ళ ఇంటి పక్కన నీలాంటి వాడు ఉండి ఉంటే ఈ రోజు గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించేవారా, గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసేవారా? ప్రపంచం ఈ రోజు ఇలా ఉండేదా మంజునాథ? ప్రతి ప్రయోగం వెనకాల ఒక బలిదానం ఉంటుంది. బలిదానం ఉంటుందా? బలిదానం ఉంటుందా? అరే నాన్న మీరు ఏమైనా సృష్టించండి రా, నీ వెనకాల నేనున్నాను రా. మనం తినే ఆహారం ఎలా జీర్ణమవుతుందో నాకు అల్లారా చూడాలనిపిస్తుంది నాన్న. అవునా, ఈ రోజు నేను ఫాస్టింగ్ నాన్న. ఇలా మంజునాథ ఏమైనా తిన్నాను? ఇందాకే తిన్నాను. చూడు మరిపో. నానా అసలు వాడిని వదలొద్దు. మీరు నాకు సైంటిస్టులు అవ్వడమే నాకు ముఖ్యం. గొప్ప సైంటిస్టుల కన్నా ఆనందాన్ని ఇవ్వండి అంతే నాకు. కత్తి పండుగ మంచి రోజులు వచ్చాయి. ఏమే మందులో ఆమ్లెట్ తీసిరావే. అలాగే. మంది ఎవడు కనిపెట్టాడు గాని. సూపర్. పాము ఆడాలంటే బోరోదాలి, ఒంట్లో నరాలు ఆడాలంటే మందోదాలి, మందోదాలి. ఇదిగో ఆమ్లెట్ ఓత కకృతి పడి తాగేకు, కొద్దిగా చూసి తక్కువగా తాగు, అర్థమైందా? ఇదే బాబు గారు, ఇదే మనకు ప్రాబ్లం. మనం రెండు పెగ్గలా తాగాలని యాక్చువల్ గా కూర్చుంటాం సార్. వీళ్ళు మధ్యలో వెదవ సలహాలు ఇవ్వడం వల్ల మన ఇగో హర్ట్ అయి ఫుల్ బాటిల్ తాగేస్తాం సార్. కరెక్ట్గా సార్? నా కోసం కాకపోయినా నా ఇగో సాటిస్ఫై చేసుకోవడానికి సరే నేను ఫుల్ తాగేస్తాను సార్.
సార్ మందు లోపలికి వెళ్ళిందో లేదో రెండు బయటకు వస్తాయి సార్. ఒకటి నీతులు, రెండోది బూతులు. నీతులు చెప్పే అంత స్టాండర్డ్ నాకు లేదు సార్, కానీ బూతులు వచ్చేస్తున్నాయి సార్. ఎవరిని తిట్టాలి? నా పిల్లని తిడితే పొద్దున్నే వచ్చేది నన్ను కొడుతుంది, ఉతుకుతుంది. పోనీ పక్కింటి తిడితే ఇప్పుడే వచ్చి కొడతాడు. కానీ ఎవరో ఒకరిని తిట్టాలి సార్, లేకపోతే మందు తాలకు వాల్యూ ఉండదు. ఈ నేడ నేను పుట్టిన దగ్గర నుంచి నాకు కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ప్రపంచంలో ఉన్న అందరి తరపున రిప్రజెంటేటివ్ గా నేను అడుగుతున్నాను. నేడా చెప్పే, నువ్వు నాతోనే ఉంటావు, నీకు ముక్కు లేదు, కళ్ళు లేదు, ప్రాణం లేదు, ఏం బతికనేది. నేను సంపత్తి నాతో పెట్టుకున్నావు అంటే ఖబర్దార్. సత్తిపండు, గుడ్ మార్నింగ్. ఎవడా నువ్వు? నేను నీ నీడని సత్తిపండు. అరే నువ్వు ఎందుకు వచ్చావురా? రాత్రి మందు తాగి ఎంత తిట్టావురా నన్ను? ఏం బతుకురా నీది అన్నావురా. నేను చాలా హట్ అయిపోయాను రా. అందుకే దేవుణ్ణి అడిగి ప్రాణం పోసుకొని మరీ వచ్చేసాను రా. అందులో లక్ష తిడతాం, అంత మాత్రం కక్ష కట్టుకుని వచ్చేయాలా? అరే పనికి మాలనోడా, నీ పిల్లమైనా నిన్ను వదిలేసి అప్పుడప్పుడు పుట్టింటికో షాపింగ్ కో వెళ్తుంది. నిన్ను వదిలేసి నేను ఎప్పుడైనా వెళ్ళానరా? కృతజ్ఞత లేని విధవ. నువ్వు ప్రాణం పోసుకొని వచ్చావంటే నా తిట్లకి నువ్వు చాలా హర్ట్ అయ్యావని నాకు అర్థమైంది. ఐఎమ్ సారీ రా. చేదా సారీ అంటే సర్లే అని వెళ్ళిపోవడానికి నేను మనిషిని కాదురా, నీడని. ఎవరండి? ఏం లేదే, రాత్రి నేను మందు తాగి నా నీడని తిట్టాను, అది హర్ట్ అయ్యి ప్రాణం పోసుకొని వచ్చిందే. ఏవే కొద్దిగా తలనొప్పిగా ఉంది, ఒక టీ పట్టుకొని రావే. మైండ్ తప్పిందా నీకు? నా పిల్లని ఏమే అంటున్నావు నువ్వు? నేను ఎవరినరా కదా? నీ పెళ్ళం మీద నీకెంత హక్కు ఉంటుందో నాకు కూడా అంత హక్కు ఉంటుంది కదరా. మీరు తాగితే తాగారు, ఆ నీడని ఎందుకంటే తిట్టారు? నాకేం తెలుసే, నీడకి ఈగో ఉంటదని, అది ప్రాణం పోసుకొని వస్తుందని. మెంటల్ దానా టీ తేమని చెప్పి ఎంతసేపు అయిందా నీకు? మీరు కూడా నన్ను ఎప్పుడు ఇలా కమెంట్ చేయలేదండి. మీ నీడేంటంటే అలా కమెంట్ చేస్తుంది నన్ను. ఏంట్రా ఏంటి? ఏమే అది టీ కావాలంటే తెచ్చిచ్చే. ఏమండి టీ? థ్యాంక్ యూ. ఆహా, టీ కూడా నీలాగా ఎంత చక్కగా పెట్టావి. చేస్తావేంట్రా నువ్వు? ఏమే ఒకసారి ఇట్రా. ఆవిడ కూడా హ్యాపీగా వెళ్ళిపోతుంది. నేనెవరిని? మా ఆయన నీడవి. ఆహా ఏం అండర్స్టాండింగ్ నీకు, ఎంత క్లారిటీగా ఉందో చూడరా. మన పెళ్ళానుకున్న క్లారిటీ నీకు ఎందుకు లేదురా సత్తిపండు? మన పెళ్ళం హలో, ఈ టైంలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సార్. నా మాట విని తీసుకోండి సార్. ఎవరా నన్ను కొట్టింది? రే సీను, సత్తిపండు ఇంట్లోంచి నల్ల డ్రెస్ వేసుకుని వచ్చి నన్ను కొట్టాడు రా. మనల్ని వేసుకుని వచ్చాయి. సత్తిపండు ఏమైంది? ఇంట్లోంచి నల్ల డ్రెస్ వేసుకుని వచ్చి ఒక నన్ను కొట్టాడు. నా ఇంట్లో నల్ల డ్రెస్ వేసుకున్నాడు ఎవడు లేడయ్యా? ఉన్నాడు. లేడన్నావు కదరా, అదేంట్రా? ఉన్నాడు, కానీ ఆడికి నాకు సంబంధం లేదు. ఉంది. వాడికి నాకు గట్టి సంబంధమే ఉంది. ఏరా నాటకాలు చేస్తున్నావా? సత్తిపండు పాపం బాగా కొట్టేసినట్టున్నారు. లే సత్తిపండు లే. ఎక్కడ కొట్టారా? కొట్టించి ప్రేమ. కొట్టించేది నువ్వే, ఆయింట్మెంట్ రాసేది నువ్వేంట్రా? నువ్వు నా నీడవా ఉగ్రవాది నీడవరా? నీ నీడనే సత్తిపండు, కానీ నీ వల్లే ఉగ్రవాది నీడగా మారా. ఏమే ఏంటండి? కొద్దిగా ఇడికి కొట్టి వాసిపోయింది, కొద్దిగా వేడి నీళ్ళతో కాపడం పెట్టే ఇడికి. అలాగేనండి. టిఫిన్ చేసావా నువ్వు? లేదండి. ఎందుకే చేయలేదు? నా కోసం వెయిట్ చేయకే. టిఫిన్ చేయి సరేనా? అలాగే భోంచేస్తానండి. నేను ఎవరినే? నా ముందే ఈ డిస్కషన్ అంటే నేను బొగ్గుడిగా కనబడుతున్నానే. అది ఏమండి అంటావే నువ్వు? మరి ఏమంటారు? ఆ ముళ్ళు మీద పనిచేసింది ఎవరు? మీరే కదా. మీరు తప్పు చేసి నన్ను అంటారేంటి? ఆ ముళ్ళు మీద పనిచేసింది నేనే, కానీ మీ ఇద్దరు కలిసి నా పంచలో ముళ్ళేస్తున్నారే. యాదవ మందు అనవసరం తాగాను. ఇటు
ఏమే కొద్దిగా తలనొప్పిగా ఉంది, ఆ టార్చర్ తట్టుకోలే, కొద్దిగా తలకి ఆయిల్ పెట్టివే. నా పిల్లల చేత నూనె పట్టించుకున్నావేంట్రా? వాడికి చెప్పాలంటే చిరాకు ఉంది, నువ్వే చెప్పే వాడికి. మీరు ఆగండి. ఆయన ఎవరు? నా మీద మీకంత హక్కు ఉంటుందా, మీ నీడ కూడా అంత హక్కు ఉంటుందా లేదా? ఏ మచ్చలో నాకు తెలుసు, ఆయిల్ మాత్రం భలే పట్టింది ఇది. తరువాత రోజు నెక్స్ట్ డే. ఈ రోజు మన పెళ్లి రోజే. అవునండి. మన పెళ్లి అయిపోయి అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మీకు కూడా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ. నా వెంటే నడిచాక నా చెంతే చేరాక నువ్వంటే నేనేగా ముమ్మాటికి. చాలు చేసావు, ఆగు చాలు. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. మీకు కూడా విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. సార్ కుదరలేండి, నేను జరగను. నువ్వే రావే. ఏమనంటే అన్నాను అంటావు కానీ నాతో డాన్స్ చేసినప్పుడు కిలోమీటర్ దూరంలో ఉన్నావు, ఆడితో డాన్స్ చేసినప్పుడు సెంటీమీటర్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయలేదంటే. అది పాటను బట్టి ఉంటుందండి. ఆ పాటను బట్టి ఉంటుందో దేని బట్టి ఉంటుంది నాకు అర్థమైందిలే. అనేటప్పుడు మీకే కాదు నాకు మొగుడే కూర్చుంది ఇక్కడ. నేనెక్కడ తనకి భార్యను అయిపోతానని భయంగా ఉంది నాకు. ఏమన్నారు? నేనెక్కడ మీకు భార్యను అయిపోతానా అని నాకు భయంగా ఉంది అన్నాను. అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. మళ్ళీ ఇంకోసారి అన్నారా? 100 సార్లు అంటుందా నీ గురించి? 100 సార్లు అంటుందా? నీడలో ఉండు, నా పిల్లలతో డాన్స్ పద్ధతి రా. పద్ధతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు సత్తిపండు. నువ్వు 7వ తరగతిలో ఉన్నప్పుడు 7 మందిని గోకావు, 10వ తరగతిలో ఉన్నప్పుడు 10 మందిని గోకావు, డిగ్రీలో ఉన్నప్పుడు టీచర్నే గోకావు. నీ బుద్ధులు నా కాకపోతే ఎవరికి వస్తాయిరా? మీరు ఇంత మందిని గోకారా? ఇప్పటికీ ఆఫీస్ లో ఒకదాన్ని గోకుతూనే ఉన్నాడు. మీరు మనిషి నల్లగా ఉన్నా మనసు తెల్లగా ఉంటుందని చెప్పి పెళ్లి చేసుకున్నాను, కానీ మీ మనసు కూడా నలుపని ఈ రోజు తెలుసుకున్నా నేను. నువ్వు బాధపడే బంగారం నేను తట్టుకోలేను. దరిద్రుడా, నువ్వు మాట్లాడుతున్నావు నా పిల్లల్ని. ఇద్దరు మొగుళ్ళు ఉన్నాం. ఎవరో ఒకరు ఓదారు చెప్పి ఏమైపోద్ది పిచ్చిదాని ముందే. ఇద్దరు మొగుళ్ళు అనకరా, వినడానికి చాలా అసహ్యంగా ఉంది. నువ్వు లోపల పా. ఇంకా మందు తాగినా నీడను కాదు కదా, గోడను కూడా తిట్టండి రా. నువ్వు వెళ్ళిపోరా, నీకు దండం పెడతాను. నువ్వు దండం పెట్టినా నీకు పిండం పెట్టేదాకా వెళ్ళను సత్తిపండు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా, నా చేతులు అయిపోయారా నువ్వు. హలో ఎస్ఐ గారు, ఎవరికి ఇక్కడ ప్రాణహాని ఉందని ఫోన్ చేశారు? నాకే సార్. ఏంటి ప్రాబ్లం? నా నీడ వల్ల నాకు ప్రాణహాని ఉంది సార్. అదిగోండి సార్ నా నీడ. హలో హౌ ఆర్ యు? నేడన్నావు, అది మాట్లాడుతుందిగా. నేను మందు తాగి దాన్ని తిట్టాను సార్. నీడను తిట్టగానే దానికి హర్ట్ అయ్యి ప్రాణం పూసుకొని వచ్చింది సార్. ప్రాణం ఏమండి ఏంటే టిఫిన్ లకి ఏమండమంటారు? ఉప్మా వండవే. అలాగే. చేర్చండి. ఎవడావిరా? మా ఆవిడ సార్. ఆయన పట్టుకుని ఆవిడ అంటుందేంటి? అది నా నీడగా సార్, నాకున్న హక్కులు దానికి ఉంటాయి సార్. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది కానిస్టేబుల్. రాత్రి పాస్ పోసుకునేటప్పుడు వీడి నీడను చూసి వీడే భయపడ్డాడు. అప్పటి నుంచి నీడ అని కలవరిస్తున్నాడు. ఇప్పుడు నీ నీడ నీ నుంచి దూరం వెళ్ళిపోతే నీకు హ్యాపీయేనా? నా బాధను ఇప్పుడు అర్థం చేసుకున్నాను సార్, తొందరగా పంపించండి సార్. ఓకే. హలో, తీసుకుని వెళ్ళాలి సార్. ఇతన్ని వీలెవరు సార్? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పిలిపించాను నిన్ను తీసుకెళ్ళడానికి. నా నీడను పంపిస్తానని చెప్పి నన్ను పంపిస్తారేంటి సార్? అదే సార్ నేను చెప్పేది. సత్తిపండు నేను నీడని కాదరా నీ ఫ్రెండ్ని రా అని చెప్తున్నా, వినట్లేదు సార్, ఏదేదో మాట్లాడుతున్నాడు సార్. మళ్ళీ ఈ లాజిక్ ఏంట్రా? నువ్వు నా ఫ్రెండ్ ఏంట్రా దరిద్రుడా? నా నీడవే. ఓకే అతను నీ నేడే. ఓకేనా? మీరు తీసుకెళ్ళండి. కరెంట్ షాక్ పెట్టే రైట్స్ మీకు ఉంటాయా సార్? ఎందుకుండో ఉంటాయి. ఉండవనుకుంటా సార్. నాకు ఎన్ని రైట్స్ ఉన్నాయో వీడికి కరెంట్ షాక్ పెట్టి చూపించపోతే చూడు. వీడిని వారం రోజులు కరెంట్ వైర్ల మీద పడుకోబెట్టపోతే నేను రికమెండేషన్ క్యాండిడేట్ కాదురా చెప్తా. రారా నువ్వు. దరిద్రుడా, ఎస్ఐ గారిని అలా రెచ్చగొట్టే వెళ్ళరా. ఏమండి వెళ్తున్నారా? ఎదురు వెళ్తావా బంగారు? లేదులేండి, లోపల మీకోసం టిఫిన్ చేసాను, తిందు రండి. సరే నేను తింటాను, నువ్వు వెళ్ళు.
నీడానే నేను అందరికి వార్నింగ్ ఇస్తున్నాను. మళ్ళీ ఇదే రిపీట్ అయితే ప్రాణం పోసుకొని వచ్చి మీ దోలు తీసేస్తామని. అర్థమైందా? ఇప్పుడు నేను లోపలికి వెళ్తానా బయటికి వెళ్తానా మీ డౌటా? మాకు ఎథిక్స్ ఉన్నాయి. నేను బయట వెళ్తాను, ఎందుకంటే సత్తిపండు నీడను కాబట్టి నేను సత్తిపండుతోనే ఉండాలి. వాడి నీడను కాబట్టి వాడికి హాస్పిటల్లో ఎలాంటి టార్చర్ పెడుతున్నా నేను కల్లారా చూడాలి. ఎందుకంటే హెట్టెడ్ కాబట్టి. సత్తిపండు ఐ యామ్ కమింగ్.